చిక్రీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో చూసినా #1 స్థానంలో ఉంది. ఓన్లీ మన ఇండియా అంటారా? కాదు, వరల్డ్ వైడ్గా కూడా అసలు భాష రాని వాళ్ళు కూడా ఈ యొక్క సిగ్నేచర్ స్టెప్ని వేయడం, చిక్రీ సాంగ్కి స్టెప్పులు వేయడం, ముఖ్యంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద పండగ లాంటిది. సో మరి అలాంటిది ఈ సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి ఒక టీం అంతా కూడా ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు కష్టపడ్డారనే ఒక మేకింగ్ వీడియోని వదిలారు. సో అందులో వాళ్ళు పడ్డ కష్టాన్ని చూస్తే ఖచ్చితంగా అరే ఇది కదా ఒక హీరో నుంచి కానీ టీం నుంచి కానీ మనం కోరుకునేది అని ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది. సో మరి ఆ మేకింగ్ వీడియో ఎలా అనిపించింది? సో చాలామంది ప్రతి సినిమా కోసం కూడా పాటల కోసం కానీ సినిమా ఫైట్ల కోసం కానీ డైరెక్టర్లు హీరోలు చాలా కష్టపడుతుంటారు. అయితే మరి ఇప్పుడు పెద్ద నుంచి అయితే ఒక మేకింగ్ వీడియో వదిలారనమాట. ఏదైతే చిక్రీ చిక్రీ సాంగ్ 100 మిలియన్ క్రాస్ చేసింది, ఆ సందర్భంగా ఫ్యాన్స్ కోసం అని చెప్పి దాని తాలూకు మేకింగ్ వీడియో అయితే వదిలారు. అయితే ఈ సాంగ్ని చాలా లొకేషన్స్లో అటు పూణేకి వెళ్ళి చేశారు, శ్రీలంకకు వెళ్ళి చేశారు. సో అలా పలు రకాల లొకేషన్స్లోకి వెళ్ళి అన్ని ఫ్రెష్ లొకేషన్స్ పట్టుకున్నారు మా డైరెక్టర్ గారు. సో బుచ్చిబాబు గారి శ్రద్ధ అక్కడ ఏంటనేది కనపడుతుంది. ఆయన ఎంత శ్రద్ధగా సినిమాని తీస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద హీరో ఒక దొరికినప్పుడు ఆయనకి అది రెండో సినిమా. సో చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆలోచించుకుని మైండ్లో పెట్టుకుని ఫ్యాన్స్ని కానీ అందరిని దృష్టిలో పెట్టుకుని డైరెక్షన్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఆయన వెళ్ళే దారిలో ఆయన చెప్తారనమాట, సార్ మీ చిరుత పాటలు మేము థియేటర్లో 2 సార్లు వేయించుకొని చూసేవాళ్ళం. సో అప్పటి నుంచి నేను ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాను. సో మిమ్మల్ని స్క్రీన్ మీద చూసే స్థాయి నుంచి ఇక్కడ డైరెక్ట్ చేస్తాను, థ్యాంక్ యూ అని చెప్పను. సో అలాగే వాళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నప్పుడు రామ్ చరణ్ గారు ఆయన తలా అని పిలవడం. సో తలా అని ఫ్యాన్స్ అందరూ ముద్దుగా పెట్టుకున్నారు అనమాట పేరు, ఏది బుచ్చిబాబు గారికి. ఆ పేరుని తలా అని చెప్పి ఇక్కడ రామ్ చరణ్ గారికి తెలుసుకుని ఆయన వెళ్తున్నప్పుడు వెనకమాల నుంచి తలా జాగ్రత్త వెళ్ళు అని చెప్పి. సో మళ్ళీ కొండలు ఎక్కేటప్పుడు కూడా దాదాపు 45 నిమిషాల పాటు ట్రావెల్ చేసి ఆ కొండపైకి ఎక్కి అక్కడ వెళ్ళిన స్టెప్ అందులో ఎంతమంది వెళ్ళారంటే దాదాపు అక్కడ ఒక 20 మంది కనపడుతుంటారు మనకు ఆ స్క్రీన్ పైన. సో వాళ్ళతో పాటు కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సో దాదాపు ఒక 100 మంది పైన ఆ పైదాకా ఎక్కుకుంటూ వెళ్ళి అలా చేసి మరి ఎన్ని రోజులు కష్టం పడ్డారు, ఎంత షూటింగ్ చేశారు. సో హీరో గారు ఎక్కేటప్పుడు కూడా ఆయన చెమటలు పడుతూ పైకి వచ్చే వీడియోలు కూడా బయటకు వచ్చినాయి అనమాట అంతకుముందు. సో ఆ స్టెప్ కూడా కొండపైన వేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు బ్యాక్ సైడ్ నుంచి రికార్డ్ చేశారు, బాబాయ్ అక్కడ నుంచి పడితే ఏమైనా ఉందా అని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది అనమాట. సో అంత కష్టమైన లొకేషన్స్లోకి వెళ్ళి, అంటే మామూలుగా అయితే భారీ బడ్జెట్ సినిమాలు ఎట్లా చేస్తున్నారంటే విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్లు ఏఏలు పెట్టి ఈ రోజుల్లో అట్లా చేస్తున్నారు. కానీ బుచ్చిబాబు గారు ఏంటంటే చక్కగా అనుకుని హీరో గారిని ఎట్లా వాడుకోవాలి, రియల్ లొకేషన్స్ ఎట్లా చూపించాలి, సో వాటర్ ఫాల్స్ కానీ అన్నీ మంచిగా ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకుని శ్రీలంకలో రైల్వే ట్రాక్ అక్కడ ఆ లొకేషన్ బాగుంటుందని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకున్నారంటే ఇంకా ఆయన శ్రద్ధ మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి దీనికోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆయన అనేది. సో మరి ఇంకా ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద పైన ఫుల్ హైప్ అయి ఉన్నారనమాట. సో ఈ ఒక్క మేకింగ్ వీడియో చెప్తుంది మూవీ కోసం ఎంత కష్టపడుతున్నారు ఏంటి అని చెప్పి. సో మరి ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చిన పాట జస్ట్ శాంపులే, ఇంకా ముందు ఉన్నాయి అసలైన సాంగ్స్. రెహమాన్ గారి ఫుల్ పొటెన్షియల్ని బుచ్చిబాబు గారు వాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి దీనిపైన అయితే బుచ్చిబాబు గారు ఎంతైనా హోప్స్ పెట్టుకోమని ఫ్యాన్స్కి అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ రామ్ చరణ్ గారు కూడా దీని గురించి రాసి పెట్టుకోండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇలాంటి ఒక మట్టి స్టోరీ మంచిది, దేశవ్యాప్తంగా వెళ్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తుందని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మళ్ళీ ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది, మనం అంతకుముందు చూసాం దంగల్ అనే సినిమా. సో ఆ ఛాయలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంతకుముందు సల్మాన్ ఖాన్ గారి సుల్తాన్ ఒకటి ఉంది. సో అలాంటి ఒక స్పోర్ట్స్ జోనర్ కాబట్టి సో మరి ఇది ఎలా ఉండబోతుంది, క్రికెట్ అంటున్నారు, ఇంకా వేరే గేమ్స్ ఉంటాయి అంటున్నారు. సో మరి చూడాలి. ఈ ఒక్క మేకింగ్ వీడియోనే ఇంత జోష్ ఇచ్చింది ఫ్యాన్స్ కంటే. ఇంకా ఫుల్ ఎంత రాబోయే కంటెంట్స్ ఏమేమి ఉంటాయి, ఇంకా ఎలాంటి సాంగ్స్ ఎలాంటి డైలాగ్స్ వస్తాయి, అందరూ దానికోసం అయితే ఫుల్ వెయిటింగ్ అనమాట.